అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు ఇక్కడ వచ్చిన మహిళా సోదరులందరూ కూడా బాగా ఆలోచన చేయాలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల ముందు అన్ని మీకు తెలుసు. ఏ విధంగా పరిపాలించినారు, ఏ విధంగా రాక్షసత్వం ఆలోచన చేశారు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది మీకు అందరికీ తెలుసు. తెలిసే మనమందరం కూడా ఒక మంచి నాయకుడు కావాలా, మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటేనే ఈ రాష్ట్రంలో కానీ మహిళలకు కానీ మన పిల్లలకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ ప్రతి కులానికి ప్రతి మతానికి న్యాయం జరుగుతుందని చెప్పి మళ్ళా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంది మీరని చెప్పి తెలియజేస్తున్నా. అందులో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారము గత సంవత్సరంలోనే మనకి ఎలక్షన్ లో ఇచ్చిన మహిళలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజు అమలు చేయడం పడింది. అదే తెలియజేసేదానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆధారపరచడం జరిగింది. సోదరులారా, మీరందరూ కూడా బాగా ఆలోచన చేయాలా. ఎంతో మంది దుర్మార్గులు, ఎంతో మంది వైసీపీ నాయకులు కళ్ళపుల్లి మాటలు చెప్పారు మీకు అందరికీ. చంద్రబాబు నాయుడు వస్తాను ఈ పథకాలని. ఈ రోజు ఆ నాయకులకి అందరికీ మీ ద్వారా సవాల్ చేస్తానా, ఎక్కడున్నారో మీరు చూడండి. మీరు వచ్చి మహిళలను చూడండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు ఒక్క సంవత్సరంలోనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిన ఘనత ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు ఒక్కరికే తెలియజేస్తున్నా. మీరు రండి, ఎక్కడున్నారో వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో అబద్ధాలు నిప్పులేదు కాదు. ప్రత్యక్షం వచ్చి ఇక్కడ వచ్చి పోయకున్న కార్యక్రమం దగ్గర వచ్చి చర్చకి రాండి. మహిళలు ఇక్కడనే ఉన్నారు. ఏ పథకం చంద్రబాబు నాయుడు చెప్పిన పథకం అమలు చేయలేదు, మీరు ఈ చర్చకి రావాలని చెప్పి మీ సభాముఖంగా మీ ద్వారా కోరుతా ఉన్నా. మీకు తప్పుడు సమాచారం చేస్తా ఉన్నారు. ఈ రోజు మనకి చెప్పిన పథకాలన్నీ తల్లికి వందనం చెప్పినాడు. మీ మాదిరి ఒక్క బిడ్డ ఉంటే 5 మంది బిడ్డలు, 4 బిడ్డలు అంటే అమ్మ ఒక బిడ్డకు పడిందని చెప్పి తల్లి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఆ రోజు మనకి ఎంత మంది బిడ్డలు ఉంటే అంతమందికి మీ తల్లికి వందనం ఇస్తానని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏసి చూపించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు నా 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసిన ఘనత, ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. 4,000 చేసే కానీ 5 సంవత్సరాలు పట్టింది. మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఒక్కటేసారి 1,000 రూపాయలు పెంచిన ఘనత మన చంద్రబాబు నాయుడుకి మన చేస్తున్నా. కోరినట్లే ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు ఆర్టీసీలో ఎక్కడ పోయినా రాష్ట్రంలో 4 సూపర్ 6 బస్సులు కానీ ఎక్కడ ఏ బస్సులో ఎక్కినా కూడా మీకందరికీ చిన్నప్పటి తెలుసు. ప్రతి సంవత్సరంలో పేపర్లో చూస్తా ఉన్నారు, టీవీలో చూస్తా ఉన్నారు. బస్ ఛార్జీలు ఆర్టీసీలో పనిచేశారు, బస్ ఛార్జీలు పెంచేశారు. ఇంకెంత మనం పోయేది ఈ పొద్దు బస్ ఛార్జీలు ఎంతనా పెంచుకొని మీరు చంద్రన్న పేరు చెప్పుకునే దేశమంతా తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఫ్రీగా అది చంద్రబాబు నాయుడు ఘనత అని చెప్పి అందరూ ఆలోచన చేయాలా. మహిళలందరూ బాగా ఆలోచన చేయండి. ప్రతి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, గత ప్రభుత్వం చేసిన సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా ప్రగతి ముందుకు సాధించుకొని పోతూ చెప్పిన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సూచన పాటిస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలా. సంవత్సరానికి 3 సిలిండర్లు మీకు ఎవరికి భారం లేకుండా ఉచితంగా 3 సిలిండర్లు ఇంటికి ఇచ్చే ఘనత కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఇదే విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో మహిళల కోసం ఈ రోజు ప్రతి నిత్యము 74-75 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు నిత్యము ప్రతి నెల కూడా మహిళలతో తిరుగుతూ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క చేపట్టుకుంటూ ముందుకు తీసుకున్న ముఖ్యమంత్రిని మీరందరూ ఆశీర్వదించాలా. ఎందుకంటే ఇక్కడ పెట్టాము మీరందరూ కూడా ఈ మీటింగ్ అయిపోతానే మీరందరూ గంగమ్మ తల్లి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారు 100 నూరేళ్లు వర్ధిల్లాలి,
ఈ రాష్ట్రానికి ఇంకొక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా ప్రార్థించాలని చెప్పి మీకు అందరికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి మనకి ఇంకా 10 సంవత్సరాలు ఉన్నారంటే ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు నెంబర్ 1 స్థానానికి వస్తారని చెప్పి నేను ఈ గోయకొండం గారి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీరందరూ భగవంతు సన్నిధిలో ఉన్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించండి, కొండకెళ్ళండి, గంగమ్మ తల్లిని మొక్కండి, ప్రసాదాలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉండాలా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎండ ఇంత పెద్ద సముద్రం మాదిరి మహిళలు వచ్చినందుకు మీకందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.